వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్స్ కాకుండా ఈరోజు కొత్త వీడియోతో అయితే వచ్చాను. మా అత్తయ్య తయారు చేసే పద్ధతిలో పొట్లకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. అయితే ఎప్పుడు వ్లాగ్సే పెడతావు, ఎందుకు ఏమైనా వెరైటీగా పెట్టొచ్చు కదా అని అడుగుతున్నారు కదా, అందుకే మీకోసం ఇలా ఒక పచ్చడి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. ముందుగా పొట్లకాయలను అయితే 2 పొట్లకాయలను తీసుకున్నాను. అది కూడా మా చెట్లను పండించాము అని చెప్పాను కదా, అంటే పొలం దగ్గర ఉన్నవని చెప్పాను కదా, ఆ పొట్లకాయలతోనే ఈరోజు మేము పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా వీడియో మొత్తము కూడా ఫుల్ డీటెయిల్డ్గా అయితే మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. అండ్ అలానే మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 2 పొట్లకాయలు అయితే తీసుకున్నాను కదా, పెద్ద సైజువి. వాటిపైన ఒక తెల్ల లేయర్ లాగా ఉంటుంది, అది మొత్తము కూడా స్పూన్తో గీరేస్తే వచ్చేస్తుంది. ఆ విధంగా చేసిన తర్వాత ఇలా రౌండ్ షేప్లో అయితే ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు పచ్చడిలోకి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను. పచ్చిమిర్చి, అలానే టమాటో అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే కొత్తిమీర కూడా పెట్టుకున్నాను పక్కన. ఈ రోటి పచ్చడిలోకి మేము పచ్చిమిరపకాయలు ఒక 20 వరకు తీసుకున్నాము. మీరు మంటను బట్టి తీసుకోండి, అంటే మీరు కారం ఎలా తింటారో అలా అయితే తీసుకోండి. ఇంకా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ అయితే వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి కావాల్సిన ఆయిల్ అయితే ఒక 4 స్పూన్ల వరకు వేసుకున్నాము. తర్వాత పచ్చిమిర్చి ఉన్నాయి కదా, మనం తీసుకున్న 20 పచ్చిమిర్చి కూడా మొత్తము వేసేసి నీట్గా ఫ్రై చేసేసుకోవడమే. ఈ ఫ్రై అయితే చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు దానిపైన ఒక మూత పెట్టేసి మగ్గించుకున్నాము అనుకోండి, చక్కగా మగ్గిపోతాయి పచ్చిమిర్చి కూడా. అలానే మరొక వైపు ఇంకొక స్టవ్ని కూడా వెలిగించి కడాయి పెట్టుకుని అందులోకి కావాల్సినంత ఆయిల్ కూడా వేసుకున్నాము. అంటే ఒక 2-3 స్పూన్లకి ఆయిల్ కూడా వేసుకుని ఇందులో పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా మనం కట్ చేసి పెట్టుకున్నవి, అవి కూడా వేసేసుకోవాలి. అవి వేసుకుని మగ్గించుకుంటే సరిపోతుంది. రెండు స్టవ్ల మీద ఎందుకు పెట్టాము అంటే ఈ పొట్లకాయ ముక్కలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా అయితే పెట్టేశాము. ఈ వీడియోని ఎడిట్ చేసింది అండ్ అలానే వీడియో తీసింది, వాయిస్ ఇచ్చింది అన్నీ కూడా నేనే. కానీ ఈ వీడియో మీ అందరి ముందుకు వచ్చిందంటే మా అత్తయ్య వల్లే. ఎందుకంటే ఆవిడ సపోర్ట్ చేయడం వల్లే కదా మీ అందరి ముందుకు ఈ వీడియోని తీసుకురాగలిగాను. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, పొట్లకాయ ముక్కలు మొత్తము కూడా ఈ విధంగా ప్యాన్లో వేసేసి పొట్లకాయ ముక్కలను అయితే బాగా మగ్గించుకోవాలి. ఈ పొట్లకాయ పచ్చడి మా అత్తయ్య నేర్చుకుందుకు కూడా వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర అంట. వాళ్ళ అమ్మమ్మ గారు సేమ్ ఇలానే చేసేవాళ్ళంట, పాత పద్ధతిలో. అలానే రోట్లో వేసి చేసేవాళ్ళంట. అలాంటి పచ్చడి మన ముందుకు కూడా తీసుకొచ్చారు మా అత్తయ్య అయితే. ఈ పొట్లకాయ ముక్కలలో పసుపు ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. అలానే ఒక స్పూన్ ఉప్పు కూడా, అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేయడం వల్ల పచ్చడేమో తెల్లగా రాకుండా బాగుంటుంది కలర్ఫుల్గా. అండ్ అలానే ఉప్పు, అంటే రాళ్ళ ఉప్పు వేయడం వల్లేమో మనకి ముక్క అన్నది త్వరగా మగ్గుతుంది అని చెప్పేసి ఈ 2 కూడా యాడ్ చేస్తాము. ఇక నుండి మీ అందరి ముందుకు వ్లాగ్సే కాకుండా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కూడా తీసుకొద్దాము అనుకుంటున్నాను. మీరందరూ కూడా నాకు ఎప్పటిలాగానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది వ్లాగ్సే ఎందుకు, ఏమైనా మాకు కూడా ఉపయోగపడేలాగా ఉంటే బాగుంటుంది కదా అంటున్నారు కదా, అందుకని చెప్పేసి మీ అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ అయితే మీ ముందుకు వస్తున్నాను. అంటే వంటలు కూడా మీతో షేర్ చేసుకుందాము, మీకు కూడా ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వద్దామని చెప్పేసి ఇలా అయితే నా జర్నీని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అయితే ఇందాక ఒక కడాయిలో అయితే వేసుకుని వేయించుకున్నాం కదా, వాటిలో నుండి పచ్చిమిరపకాయలు అయితే ఒక ప్లేట్లోకి సపరేట్గా పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ అదే కడాయిలోకి టమాటా ముక్కలు అండ్ అలానే కొత్తిమీర ఒక గుప్పెడైతే వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాము. అండ్ అలానే ఇందులోకి అంటే చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది కదా, అంత చింతపండు అయితే వేసుకుంటే మనకి పులుపు అన్నది చక్కగా సరిపోతుంది. చింతపండు అన్నది ఇలా టమాటా ముక్కల్లో వేసామనుకోండి, చక్కగా మెత్తపడి మనం రోట్లో దంచినప్పుడు మెత్తగా నలిగిపోతుందని చెప్పేసి ఇలా వేసుకుంటాము. ఇప్పుడు దీనిని మొత్తాన్ని కూడా ఇలా మంచిగా మగ్గించుకుంటే సరిపోతుంది. దీనిపైన ఒక మూత పెట్టేస్తే అదే మగ్గిపోతుంది అని చెప్పేసి మూత కూడా పెట్టేశాము. నాకు చాలా డేస్ నుండి అనిపించేది మా అత్తయ్య గారు వంటలు బాగా చేస్తారు, నేను మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను కదా, అవే వంటలు మీతో కూడా షేర్ చేసుకుందాము అనిపించేది. కానీ మా ఇల్లు అలానే నేను, అంటే మేము వాడే వస్తువులు అండ్ అలానే అంటే మనం వంట పాత్రలు ఉంటాయి కదా, అలాంటివి అవన్నీ కూడా మీకు నచ్చుతాయో లేదో అని చెప్పేసి ఇన్ని రోజులు కూడా అలా పెట్టకుండా ఆగిపోయాను. కానీ మనకున్న దాంట్లోనే సర్దుకుపోయి మేము ఎలా చేసుకుంటామో అలానే మీకు చూపిద్దాము అని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకున్నాం కదా,
ఆ పచ్చిమిర్చిని రోట్లో అయితే వేసుకుని చక్కగా ఉప్పు కూడా అంటే రాళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పును కూడా యాడ్ చేసుకుని మంచిగా ఇలా రోకలి బండతో అంటే దంచేసుకుంటే సరిపోతుంది. చక్కగా మెత్తగా అయిందాక దంచుకోవాలి. మిక్సీలో గనక వేస్తే అన్నీ ఒకేసారి వేసేస్తాం కదా, కానీ రోట్లో అయితే అలా కాదు. ఒకదాని తర్వాత ఒకటైతే దంచుకున్నాం అనుకోండి చక్కగా మెత్తగా నలుగుతుందని చెప్పేసి ఇలా అయితే దంచుకుంటాము. రోటిని కూడా ముందే నీట్గా క్లీన్ చేసుకుందామండోయ్. రోటి పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇంకొక విషయం చెప్పడమే మర్చిపోయాను. మనం మిక్సీలో వేస్తే కనుక చల్లారిన తర్వాత వేస్తాం కదా, రోట్లో అయితే అలా కాదు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం చక్కగా నూరుకుంటే మెత్త అంటే ముక్కలన్నీ కూడా త్వరగా నలిగిపోతాయి. అందుకని చెప్పేసి ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కనుక రోట్లోనే పచ్చడి చేసుకోవాలి అనుకుంటే చక్కగా ముక్కలు మొత్తము కూడా వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోండి, చాలా త్వరగా అయిపోతుంది. అదే మిక్సీలో అనుకోండి అందరికీ తెలిసిందే కదా, చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి అయితే మెత్తగా అయితే నూరేసుకున్నాం కదా, తర్వాత ఇప్పుడు పొట్లకాయ ముక్కలు ఒక 80% 85% అలా ఫ్రై చేసుకున్నాం కదా, అంటే మగ్గించుకున్నాం కదా, ఆ మగ్గించుకున్న మిశ్రమాన్ని అయితే మనం రోట్లో వేసేసుకోవాలి. అంటే పచ్చిమిర్చి ముందు దంచుకున్నాం కదా, దానిలో అయితే వేసేసుకుని ఇలా సగం సగం అయితే దంచుకుంటున్నాము. ఎందుకంటే మొత్తము కూడా ఈక్వల్గా మిక్స్ అవుతుందని చెప్పేసి మెత్తగా నలగడానికి ఇలా అయితే ఇలా చేస్తే కనుక మెత్తగా మొత్తము కూడా నలుగుతుంది అని చెప్పేసి ఇలా చేస్తున్నాము. లేదంటే ఒక్కసారి వేసేసామనుకోండి కొంచెం టైం పడుతుంది మనకి దంచుకోవడానికి కూడా, అలానే రోలు మొత్తము కూడా అయిపోతుంది అని చెప్పేసి ఇలా అయితే దంచుకుంటున్నాము. చూసారా రోటి పచ్చడి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇంకా ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా టమాటో అలానే కొత్తిమీర, అవి రెండు కూడా యాడ్ చేసేసుకుని మళ్ళీ మెత్తగా నూరేసుకోవాలి. ఈ పచ్చడి మొత్తము కూడా ఇలా రోట్లోనే చేసుకుని తింటే ఎంత బాగుంటుందో, టేస్ట్ అయితే చాలా బాగుంది. అన్నట్టు చెప్పడమే మర్చిపోయాను, మా అత్తయ్య ఫస్ట్ మా పెళ్ళి అయిన కొత్తలో మా అత్తయ్య అయితే పొట్లకాయ పచ్చడి చేస్తాను అని అంది. పొట్లకాయతో పచ్చడి కూడా చేస్తారా అని చెప్పేసి నేను అలానే చూశాను కొంచెం సేపు, ఎలా చేస్తుందా అని చెప్పేసి అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. పచ్చడి అయితే చాలా బాగా చేసింది. అండ్ అలానే అన్నంలో వేసుకుని తినడానికి నేను ఫస్ట్ కొంచెం ఏదోలాగా, అంటే మనం పొట్లకాయ కూర తినాలంటేనే ఏదోలాగా ఫీల్ అవుతూ ఉంటాం కదా, అలాంటిది పచ్చడి ఎలా ఉంటుందో అని చెప్పేసి నాకు వద్దు అనేసాను మొహం ముందే. తర్వాత ఒక్కసారి నేను కలిపి పెడతాను చూడు, ఒక్క ముద్ద తిని చూడు ఎలా ఉందో అని చెప్పేసి ఒక ముద్ద అయితే కలిపి పెట్టారు. నాకు ఇంకా ఫేవరెట్ అయిపోయిందని చెప్పాలి ఈ పచ్చడి అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా తినండి, ఎంత బాగుందంటే పచ్చడి చాలా బాగుంది. ఇంకా ఇప్పుడైతే పచ్చడి అయితే మెత్తగా నూరేసుకున్నాం కదా, ఎంత మెత్తగా ఉంటే అంత బాగా తింటారు మా వాళ్ళైతే. అంటే కొంతమంది ఏమో కొంచెం బరకగా ఉంటే తింటారు, అంటే మధ్య మధ్యలో ముక్కలు నోటికి తగులుతూ ఉంటే కొంచెం ఇష్టంగా తింటారు కొంతమంది. కానీ మా ఇంట్లో అయితే రివర్స్, అంటే ఏ పచ్చడి అయినా సరే మెత్తగా ఉంటేనే ఇష్టంగా తింటారు. మా అత్తయ్య నేనైతే అలా ఏమీ కాదు, నార్మల్గా అంటే కొంచెం ముక్కలు ముక్కలుగా తగిలినా కూడా ఇష్టంగా తింటాము, అలాగే బాగున్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ కోసం అయితే ఇంకా తప్పదు, వాళ్ళకి నచ్చినట్టుగా చేయాల్సిందే కదా. ఇంకా ఇప్పుడు ఈ పచ్చడిలోకి అయితే మొత్తము నూరేసుకున్నాం కదా, దానిలోకి జీలకర్ర అలానే వెల్లుల్లిపాయి మొత్తము కూడా, అంటే అవి కొంచెం ఇవి కొంచెం రెండు కూడా ఈక్వల్గా పచ్చడిలోకి సరిపోయినంతగా నేనైతే వేసుకున్నాను. జీలకర్ర ఒక స్పూన్ అయితే వేసుకున్నాను, అలానే వెల్లుల్లిపాయ అయితే హాఫ్ గబ్బం అయితే వేసుకున్నాను. తర్వాత రాళ్ళుప్పు ఇంకా ఉప్పు కూడా చూసుకుని ఇప్పుడైతే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ చూసుకుని ఈ టైంలో ఉప్పు కనుక వేసుకున్నాము అనుకోండి ఇంకా పచ్చడికి తిరగలేదు అంతే. ఇంకా పచ్చడిలో ఉప్పు వేయాల్సిన పని కానీ అలాంటివి ఇంకా ఏమీ ఉండదు. ఇంకా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. మీకు తెలియని ఎన్నో కొత్తగా వంటలు కూడా చూపిస్తాను. అంటే మా అత్తయ్య నాకు తెలియని వంటలు కూడా ఎన్నో చేసేది, అవన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు కావాలనుకుంటున్నారా అన్నది నాకైతే కామెంట్ చేయండి. వ్లాగ్స్ పోస్ట్ చేయవా అక్క అంటే వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను, ఇవి కూడా పోస్ట్ చేస్తాను. మీకు రెండు కూడా రెండింటిని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. అటు వ్లాగ్స్ని తీసుకొస్తాను, ఇటు రెసిపీస్ని కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను. లేట్ అయితే రెసిపీసే లేట్ అవ్వచ్చు, అంతేకాని అంటే వ్లాగ్స్ మాత్రం పక్కాగా చూపిస్తాను. ఇంకా పచ్చడి అయితే చూసారు కదా, రోట్లో నుండి నూరిన తర్వాత ఇలా బౌల్లోకి తీస్తుంటే ఎంత బాగుందో అసలు. నాకైతే అప్పుడే వెంటనే తినేసేయాలనిపించింది, అంత బాగుంది చూడడానికి. అలాంటిది నాకైతే ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, వాయిస్ ఇస్తున్నానే కానీ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, అంత బాగుంది టేస్ట్ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అలానే ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అన్నది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను యూట్యూబ్లో అయితే సెర్చ్ చేశాను పొట్లకాయ పచ్చడి అని చెప్పేసి, అందరూ కూడా చాలా వరకు అంటే పెరుగుతోనే పొట్లకాయ పచ్చడిని తయారు చేశారు.
ఈ విధంగా అంటే అందరూ కూడా తినేలాగా అయితే ఎవరు చేయలేదు. అందుకే మీతో కూడా నాకు ఈ విధంగా షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. చాలామంది పెరుగుతో అయితే కొంతమంది ఇష్టంగా తినరు. అలాంటి వాళ్ళకి ఇలాంటి పచ్చడి చేసి పెడితే ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ అలానే ఇది ఒక పొట్లకాయ పచ్చడి అన్న విషయమే మర్చిపోతారు. సేమ్ టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడైతే ఈ పచ్చడిలోకి మనం పోపునైతే పెట్టుకుందాము. పోపును పెట్టుకోవడానికి ఒక 4, 5 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, అర స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి 2 కొద్దిగా కలర్ మారిన తరువాత ఒక 4 వెల్లుల్లి గబ్బాలనైతే మెత్తగా స్మాష్ చేసుకుని వేసుకున్నాను. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. మంచిగా తాలింపు మొత్తము కూడా అయిపోయింది. తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి తాలింపు వేయడం అయితే కంప్లీట్ చేశాను. తాలింపు చూసారా మాడకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎప్పుడైనా సరే తాలింపు చివరిలో ఎండుమిర్చి వేసామనుకోండి, తాలింపు అంటే ఎండుమిర్చి మాడకుండా ఉంటుందని చెప్పేసి నేను ఇలాగే చేస్తాను. ఇంకా తాలింపు మొత్తాన్ని కూడా వేసేసి పచ్చట్లో అయితే కలిపేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను. అత్తయ్య అయితే కొత్తిమీర వేయమని అయితే చెప్పింది, నేను మర్చిపోయాను. ఇంకా మీరు కనుక వీలుగా ఉంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. మా పచ్చడి అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, తినాలనిపిస్తుంది. నేనైతే అన్నం తినేసేస్తాను. ఓకే, మరి మరో మంచి వీడియోతో వస్తాను మీ అందరి ముందుకు.